హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను వంగ మొక్కల మీద పడ్డానండి. బాగా 30 టబ్బుల్లో మనకు వంగ మొక్కలు ఉన్నాయి. వీటిల్లో మనకు అవసరమైనవి మాత్రం ఉంచుకొని మిగిలిన నేను కొన్నిటికేమో కొమ్మలు కట్ చేస్తాను, కొన్ని అయితే తీసేస్తానండి. చాలా ఎక్కువైపోయినాయి. అది డీటెయిల్గా మీకు వీడియో చూపిస్తాను, రండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా వంగ మొక్కలేనండి. చూసారా, పెద్ద టబ్బుల్లో పెట్టేసాను అనమాట. నేను అప్పుడు చిన్న టబ్బుల్లో సరిగ్గా రాలేదు, పెద్ద టబ్బులో పెడితే మాత్రం బ్రహ్మాండంగా వచ్చిందనమాట. ఇది 100 రూపీస్ టబ్, చూసారు కదా. అయితే ఇందులో మొత్తం నాకు 20 టబ్బుల్లో వంగ మొక్కలు అయిపోయినాయి ఇప్పుడు. ఎందుకంటే ఏప్రిల్ మార్చికి వచ్చేసరికి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి వచ్చేసి వాటిని తీయడం ఇష్టం లేక మనసుకి బాధ అనిపించి నేను అలాగే ఉంచేసాను. ఇక్కడైతే చూడండి, ఇవి చిన్నవన్నమాట, 50 రూపీస్ టబ్స్. ఇందులో కూడా వంగ మొక్కలే ఉన్నాయి. చాలా వంగ మొక్కలు అయిపోయినాయండి. అయితే ఇందులో బాగా కాపు ఇస్తూ బాగున్నవి, హెల్దీగా ఉన్నాయి మాత్రం ఉంచి మిగిలినవి అయితే నేను తీసేయాలనుకుంటున్నాను. ఆ హెల్దీగా ఉన్న వాటికి కొమ్మలు కొంచెం కట్ చేసేద్దాము. ఇందులో బాగా లేనివి చూసి నేను అవన్నీ కూడా ఇప్పుడు తీసేస్తాను. తీసేసి ఆ మట్టిని మళ్ళీ రీసైకిల్ చేద్దాం. అంటే కొంచెం ఎరువు యాడ్ చేసి, చూసారా, వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం చూసి ఇందులో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అంతగా బాగోలేదు, ఇవి సరిగా లేదు, 2 ఇయర్స్ బ్యాక్ మొక్కలు అనుకున్నవి నేను తీసేస్తాను. తప్పదనమాట, తీసేయాల్సి వస్తుంది. మనసుకి బాధ అనిపిస్తుంది. పెంచుకునేటప్పుడు ఎంతో బాగా పెంచుకున్నాం, కానీ ఇన్ని వంగ మొక్కలు అయితే నిజంగా ఎన్ని టబ్బులు వేస్ట్ చూడండి. మనకి 4, 5 లేదా మా అయితే 6 మొక్కలు వంగ మొక్కలు ఉంటే చాలండి. 4 ఉన్న ఫ్యామిలీకి బోల్డ్ కాయలు వస్తాయన్నమాట. ఇది ఊహించకుండా అట్లా పెరిగిపోతూ ఉంటే ఏం చేయలేని స్థితిలో నేను అలా ఉంచేసాను. అందుకే ఇప్పుడైతే నేను కొన్ని తీసేయాలనుకుంటున్నాను. అండి, దీనికైతే నేను కొమ్మలు అయితే కట్ చేస్తున్నానండి. ఇది మెయిన్ స్టెమ్ కాబట్టి దీన్ని మనం ఏం కదిలించొద్దు. సైడ్స్కి ఉన్న స్టెమ్స్ అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను చెప్పాను కదా, 2 ఇయర్స్ క్రితం అండి ఇది పెట్టింది. అప్పటి నుంచి కూడా మంచి కాపిస్తుంది. ఇప్పుడైతే ఎందుకో కానీ ఒక 3-4 మంత్స్ నుంచి అసలు అలా ఉందన్నమాట. ఎక్కడో ఒక పింద, ఇదిగో ఎక్కడో ఒకటి వస్తూ ఉంది. సరే, ఈ కొమ్మలు కట్ చేస్తే వస్తాయేమో అని నేను కొమ్మలు కట్ చేసేస్తున్నాను. వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది అనమాట, మళ్ళీ మంచిగా వస్తుంది. ఈ విధంగా కట్ చేసేస్తున్నాను నేను. కట్ చేసి ఎరువిద్దాం చక్కగా. ఎందుకంటే మనము ఈ టబ్బులు కదల్చలేదండి. మనం ఈ మట్టి మిశ్రమం కలిపేటప్పుడు ఈ టబ్స్ని మనం ఏం చేయలేక అప్పుడు మంచి ఈల్డ్ బాగాలే ఉన్నాయి. అసలు ఈ మొక్కల నిండా కాయలే, వంకాయలు. అలాంటప్పుడు ఆ మట్టిని తీయలేము, ఆ మొక్కని పెకల్చలేము. కాబట్టి ఏం చేయలేక అట్లా ఉంచేసాను. ఇప్పుడు దీనికైతే ఎరువు తక్కువైందనమాట. ఎరువు తక్కువయ్యి అట్లా అవుతుంది. కొన్ని ఎరువులు యాడ్ చేద్దాం మనం. సైడ్కి ఉన్న ఈ కొమ్మల్ని కొంచెం నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా మనం ఎరువు ఇచ్చామనుకోండి, మనకు ఒక 20-25 డేస్లోనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరే చూస్తారు. అందుకే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన తర్వాత రేపు మార్నింగ్ అట్లా బాగా ఎండ రానిచ్చి చక్కగా నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జిగ కానీ స్ప్రే చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈ మొక్క సేఫ్గా ఉంటుంది అనమాట. చక్కగా వంకాయలు ఇంకా మనకు వస్తూనే ఉంటాయి. మనం ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. చూడండి, మొత్తం నేను స్టెమ్స్ అయితే కట్ చేశాను. ఇక్కడ 2 వంగ మొక్కలు ఉన్నాయండి, చూసారా, 2 ఉన్నాయి. పక్కన ఇంకోటి కూడా ఉంది, 3 ఉన్నాయి మొత్తం. వాటంతట అవే పడి ఇట్లా వచ్చేస్తున్నాయండి. ఇది ఇట్లా తీసేస్తున్నాను నేను. నాకు అసలు వంగ మొక్కలు అయితే ఎన్ని వస్తున్నాయో. ప్రతి టబ్బులో వంగ మొక్కల ప్రపంచంలాగా అయిపోయింది అనమాట నిజంగా. ఇప్పటి నుంచి కొత్త చిగుర్లు, కొత్త ఆకులతో మంచిగా వస్తాయి. చూద్దాం. అలాగే దీన్ని కూడా నేను కట్ చేస్తున్నాను. కొమ్మలు సైడ్వి కట్ చేస్తేనే మంచిగా వస్తుంది నెక్స్ట్ టైం. చూసారా, ఇట్లా పూత లేదనమాట. పూత ఆగిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఈ టైంలో కట్ చేసుకొని ఎరువిస్తే అక్కడి నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చి మంచిగా ఈల్డ్ రావచ్చు.
చూద్దామండి. ఇది నేను అసలు ఎలా ఉంటుందనే చేస్తున్నాను ఇట్లా. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇట్లా స్టెమ్స్ అయితే కట్ చేయలేదు, కొమ్మలు అయితే. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కదా మనకు కూడా ఎక్స్పీరియన్స్ అనమాట. 2 years అవుతుంది ఈ మొక్క. ఇవన్నీ వంగ మొక్కలు 2 years అండి. ఇది కూడా అంతే. ఇదైతే కాయలు బాగుంటాయి. ఆకులు చూసారా, ఇట్లా ఆకులు ఒక రకంగా అయిపోయినాయి. చూసారా ఆకులు. ఎరువు తక్కువ అయిపోయింది అంతే. ఖచ్చితంగా మనం ఎరువిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఎరువిస్తే తెలిసిపోతుంది అనమాట మనకి. ఈ విధంగా నేను ఇక్కడ 3-4 మొక్కల వరకు కట్ చేసేస్తానండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇందులో చూసి 4-5 మొక్కలు అయితే తీసేస్తాను బాగా. ఇదైతే మొత్తం తీసేస్తానండి. ఒకసారి చూడండి, దగ్గరకు చూడండి మీరు. చూసారా, ఇదంతా వచ్చేసింది పేనుబంక. మొత్తం ఈ మొక్కే తీసేస్తాను నేను. ఇది మొత్తం తీసేస్తాను ఈ మొక్క. దీన్ని ఏం కాదండి, ఇప్పుడు 1-2 మొక్కలు ఉంటే కనుక మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు. నీమ్ ఆయిల్, మజ్జిగ చల్లితే చక్కగా బాగా బూడిద చల్లేసామంటే పోతుంది. కానీ చాలా టబ్బుల్లో ఎక్కువ వంగ మొక్కలు అయిపోయినాయి. అందులో ఇది బాగాలేదు కాబట్టి దీన్ని తీసేస్తాను అంటున్నాను. దీనికి రెమెడీ ఉంది. చక్కగా మనం మంచిగా బూడిద చేతిలోకి తీసుకొని చల్లేస్తే చక్కగా పోతుంది. బూడిద చల్లొచ్చు, తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు, పుల్లటి మజ్జిగ స్ప్రే చేయొచ్చు, పోతుంది. కానీ నాకేంటంటే వంగ మొక్కలు చాలా ఎక్కువైపోయినాయి. ఈ టబ్బులన్నీ అవే ఉన్నాయి. ఇంకా అసలు వేరే 30 టబ్బుల్లో వంగ మొక్కలు ఉంటామంటే వేస్ట్ కదండి. అందుకని నేను తీసేస్తున్నాను. ఇది తీసేస్తాను, ఇది కూడా తీసేస్తానండి. ఈ వంగ మొక్క కూడా తీసేస్తాను. ఇట్లా 2-3 తీసేస్తాను. ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇక్కడ ఆల్రెడీ చిన్న టబ్బులో అన్నీ తీపిచ్చేస్తున్నాను. చూసారు, ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. ఎక్కువైపోయినాయి అంతే, ఏం లేదు. 5-6 మొక్కలకు మించి అవసరం లేదండి వంగ మొక్కలు. కాబట్టి మనం చూసుకొని చెక్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇట్లా అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు. చాలా బలంగా ఉందన్నమాట లోపల వరకు కూడా చక్కగా. చూసారా, ఒక కాయ కూడా ఉంది, చిన్న కాయ. ఇందులో ఒక గోంగూర ఉంది, ఒక దొండపాదు ఉంది, ఒక గోంగూర మొక్క ఉంది. ఆ 2 మాత్రం జాగ్రత్తగా పెంచుకుందాం. చూడండి, ఆయన తాత మట్టి కూడా మార్చాలా, ఎరువేద్దామా మరి అందులో. అయితే బాగా పేనుబంక అయితే వచ్చేసిందండి. అందుకే నేను దీన్ని అయితే పీకిచ్చేసాను. చూసారా, పెద్ద మొక్క అనమాట. కానీ మొత్తం పేనుబంక వచ్చింది. అయినా కూడా వద్దులే అని చెప్పేసి తీసేసాను నేను. చూసారు కదండి, ఈరోజు అయితే నేను చేసుకున్న పనులు ఇవే. వంగ మొక్కలు అయితే మంచిగా నీట్గా కొమ్మలు అయితే కట్ చేస్తాను. అలాగే కొన్ని మొక్కలు తీస్తాను. అవన్నీ కూడా మీకు చూపించాను కదా. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వర్క్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది అనమాట. దానివల్ల వాళ్ళు కూడా తెలుసుకోలేని వాళ్ళు కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకు కూడా తెలిసినట్లు అవుతుంది. సో తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కంటెంట్ ఉంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.